అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. జనవరి 27 ధనుస్సు రాశి వారికి ఒక అద్భుతమైన రోజు. ప్రత్యేకంగా జనవరి 27 మంగళవారం మీ జీవితంలో ఒక్కసారిగా మార్పు తీసుకొచ్చే రోజు కావచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే డబ్బు, అదృష్టం, శుభవార్త, అనుకోని లాభం ఈ 4 విషయాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. ధనుసు రాశి ఈ రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని ధనుసు రాశి వారు అని అంటారు. ధనుసు రాశి వారంటే నిజాయితీకి మారు పేరు లాంటి వారు. మరియు ఏ విషయంలోనైనా ధైర్యం ఎక్కువగా చూపుతారు. మరియు దేవుడిపై అపార నమ్మకాన్ని కూడా పెంచుకుంటారు. కష్టపడి మరి పైకి వచ్చే తత్వం కలిగి ఉన్నవారు. మీరు ఎంత కష్టంలో ఉన్నా చివరికి దైవ అనుగ్రహం మీ వైపే ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ, ఇప్పటి వరకు మీరు భరించిన బాధ ఇప్పుడు ఫలితంగా మారే సమయం వచ్చింది. జనవరి 27 మంగళవారం ఎందుకంత ప్రత్యేకం? ఈరోజు కుజగ్రహ ప్రభావం మరియు గురు అనుగ్రహం, దైవకృప ఇవన్నీ ధనుస్సు రాశి మీద బలంగా పనిచేయనున్నాయి. మీరు ఊహించని విషయం మరియు రాత్రి సమయంలో ఒక్కసారిగా తెలుస్తుంది. అది ఏంటి? అది డబ్బుకు సంబంధించిన వార్త కావచ్చు, ఉద్యోగ మరియు వ్యాపారానికి సంబంధించిన సమాచారం అయి ఉండొచ్చు, అప్పు తీర్చే అవకాశం కూడా కావచ్చు. డబ్బు మరియు ఐశ్వర్య యోగం ఎలా ఉంది? ఈ రోజు నుంచి అంటే జనవరి 27వ తారీఖు నుంచి ధనుస్సు రాశి వారికి ధన ప్రవాహం ప్రారంభమవుతుంది. ఉదాహరణకి, మీరు ఎక్కడో ఎవరికో డబ్బు ఇచ్చారు. ఆ నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం జరుగుతుంది. ఎవరో పాత అప్పు తిరిగి ఇవ్వడం కూడా జరుగుతుంది. మరియు అకస్మాత్తుగా లాభం రావడం లేదా బంగారం ఆస్తి కొనుగోలు యోగం కూడా రావడం. మరికొంతమందికి అయితే మీరు లాటరీ వేసి ఉంటే లాటరీ తగలడము, కమిషన్ రావడము, పని చేస్తున్నప్పుడు అంటే సేల్స్ చేసినప్పుడు ఇన్సెంటివ్స్ రావడము, బిజినెస్ డీల్ రూపంలో కూడా లాభాలు వచ్చే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాత్రి సమయంలో జరిగే ముఖ్యమైన విషయాలు లేదా సంకేతాలు ఏంటి? ఈరోజు రాత్రి అంటే జనవరి 27వ తేదీన మీకు సడన్గా ఒక కాల్ ఎవరి దగ్గర నుంచైనా రావచ్చు. ఒక మెసేజ్ కూడా రావచ్చు. ఒక ఆలోచన, అది ఏ విధంగా అయినా కావచ్చు, మంచి కావచ్చు లేదా ఒక కళ అయినా కూడా రావచ్చు. ఇవన్నీ మీ భవిష్యత్తుకు మార్గసూచకాలు అవుతాయి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. అది మీ జీవితాన్ని మార్చే సూచన. మీకు దైవ అనుగ్రహం పొందాలి అంటే జనవరి 27వ తారీఖు చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఈరోజు అంటే జనవరి 27వ తారీఖు హనుమాన్ గారిని అంటే ఆంజనేయ స్వామిని కానీ లేదా గురువుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. చిన్న పరిహారం ఏంటి అంటే ఉదయం లేదా సాయంత్రం ఓం నమో భగవతే గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. లేదా పేదవారికి కొద్దిగా ఆహారం లేదా పసుపు దానం చేయండి. అయితే ఇలా చేయడం వల్ల మీ అదృష్టం డబల్ అవుతుంది. జనవరి 27వ తారీఖు మీరు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు. ఎవరి మీద అనవసరంగా కోపం తెచ్చుకోకండి. కోపంగా కూడా మాట్లాడకండి. ఎవరైనా ఏమైనా అంటే మిమ్మల్ని బాధించితే ఎవరి మాటలకు అస్సలే బాధపడకండి. ఇక ఎటువంటి నెగిటివ్ ఆలోచనలకు ఆస్కారం ఇవ్వద్దు. ఈ 3 దూరంగా పెట్టండి. ఈ 3 విషయాలని. ఎందుకంటే మీకు శుభ ఫలితాలు రావడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి. ధనుసు రాశి మిత్రులారా, జనవరి 27 తర్వాత మీ జీవితం మెల్లగా కానీ ఖచ్చితంగా మారుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు నా టైం వస్తుందా అని అనుకుంటే ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. డబ్బు విషయంలోనైనా కానీ, పేరు విషయంలోనైనా కానీ, గౌరవం మరియు ఐశ్వర్య విషయంలో అన్ని విషయాలు మీ వైపే లాభాన్ని తీసుకుని వస్తున్నాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి.
మరియు మీ రాశి ఏంటో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ధనుసు రాశి కుటుంబ సభ్యులతో కానీ ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఇలాంటి ఫలితాల కోసం మరియు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. జై గురుదేవ్, జై హనుమాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.